కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకుంది. మున్సిపల్ సాధారణ సమావేశానికి 16 మంది టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఇటీవలే చైర్పర్సన్ పదవికి ఏలూరి సుధారాణి రాజీనామా చేయగా ఆమె రాజీనామాను టీడీపీ కౌన్సిలర్లు ఆమోదించారు. కాగా ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా రూపాదేవి బాధ్యతలు స్వీకరించారు. 2 రోజుల క్రితం యనమల రామకృష్ణుడి సమక్షంలో రూపాదేవి టీడీపీలో చేరారు. తుని పట్టణాభివృద్ధి కోసమే టీడీపీలో చేరారని రూపాదేవి తెలిపారు. తుని పట్టణ ప్రజలకు నా నమస్కారాలండి. నేను 2 డేస్ బ్యాక్ మన మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగిందండి, కూటమి పార్టీలో. అండ్ ఈరోజు ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. తుని పట్టణ అభివృద్ధి కొరకే ఈ పార్టీలో చేరడం జరిగిందండి. మేడం దివ్య గారి గైడెన్స్తో అభివృద్ధికై కృషి చేస్తానని కోరుకుంటున్నానండి. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకుంది. మున్సిపల్ సాధారణ సమావేశానికి 16 మంది టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఇటీవలే చైర్పర్సన్ పదవికి ఏలూరి సుధారాణి రాజీనామా చేయగా ఆమె రాజీనామాను టీడీపీ కౌన్సిలర్లు ఆమోదించారు. కాగా ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా రూపాదేవి బాధ్యతలు స్వీకరించారు. 2 రోజుల క్రితం యనమల రామకృష్ణుడి సమక్షంలో రూపాదేవి టీడీపీలో చేరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, షీలా, కాకినాడ తుని మున్సిపల్ చైర్మన్ పదవికి తెరపడిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 నెలల నుంచి కూడా ఈ మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఇటు వైసీపీ ప్రభుత్వం మధ్య ఈ కౌన్సిలర్లు, వార్డు కౌన్సిలర్లు మధ్య ఒక సినిమా ఫ్లెక్సీ టైప్ లో పెద్ద కథే నడిచింది. అయితే ప్రస్తుతానికి మున్సిపల్ సాధారణ సమావేశానికి ఇటు వైసీపీ నుంచి 16 మంది కౌన్సిలర్లు టీడీపీ తరఫున హాజరు కావడంతో ఇటు మున్సిపల్ కౌన్సిలర్ సీటుని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. సుధారాణి రాజీనామా అంటే ప్రస్తుతం ఉన్న ఎవరైతే ఉన్నారో మున్సిపల్ చైర్మన్ ఆమె రాజీనామాని ఇటు కౌన్సిలర్లు కూడా ఆమోదించారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య ప్రాతినిధ్యం వహిస్తున్న తుని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఇటు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే తునిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇటు వైసీపీ కౌన్సిలర్లు అడ్డుగా ఉన్నారంటూ కూడా గతంపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు అభివృద్ధి కోసమే టీడీపీలో జాయిన్ అయ్యంటూ కూడా 16 మంది కౌన్సిలర్లు కూటమిలో జాయిన్ అవడంతో ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక లాంఛనమైంది. ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ గా ఎవరైతే ఉన్నారో వైసీపీ తరఫు నుంచి కూటమిలో చేరిన రూపాదేవి ప్రస్తుతం ఇన్ఛార్జ్ చైర్మన్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. షీలా, వైసీపీ స్పందన ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి? అయితే వైసీపీ మాత్రం దీనిపై పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తమ కౌన్సిలర్లను ప్రలోభాలకు పెట్టి ఇటు కూటమి ప్రభుత్వం వైసీపీ తరఫున నెగ్గిన కౌన్సిలర్లను ఇటు ఆర్థికంగా గాను ఇటు కేసుల ద్వారా కూడా భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి తమ కౌన్సిలర్ను టీడీపీ తరఫున కండువా వేసి ఇటు నిలబెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇటు వైసీపీ నాయకులు కానీ ఇటు క్యాడర్ కానీ పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. అయితే అభివృద్ధి కోసమే తాము టీడీపీలో జాయిన్ అయ్యామని కూడా ఎవరైతే 16 మంది కౌన్సిలర్లు ఉన్నారో వారు కూడా తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.